కళాశాలకు సంబంధించి అధునాతనమైన అంగుళాలతో ప్రైవేట్ స్కూల్ కంటే మెరుగ్గా అక్కడ వసతులు కల్పించి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందియాలనే ఒక సంకల్పంతో చేసిన బిల్డింగ్ ఒక ఉదాహరణ. గట్టిగా నిలబడి ఈరోజు రక్తటిపేటలో వైద్య సదుపాయాలు అందియాలనే ఒక సంవత్సర కాలంలోనే హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు చేసి ముందుకు నడిపిస్తా ఉన్నారంటే ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం వల్ల. ఈరోజు పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి కానీ అదేవిధంగా ఆర్ఎంబి రోడ్లకు సంబంధించి కానీ ప్రత్యేకంగా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మనకు విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మహిళా సోదరిమణులకి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వారిని కూడా కోటేశ్వర్లు చేయాలనే ఒక సంకల్పంతో ఈ రోజు సోలార్ పవర్ ప్లాంట్ కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కలు చెల్లెలు మీరందరూ ఆలోచన చేయండి. ఆనాడు వడ్డీ లేని రుణాల విషయంలో మర్చిపోయిన గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం మీకు రావాల్సిన రుణ సౌకర్యం విషయంలో ఏ మాత్రం ఆసక్తి చూపటకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్వయం సశక్తి మహిళా సంఘాలని మరింత ప్రోత్సాహం చేయాలని ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి ఒక్క మహిళా సోదరిమణులని కోటీశ్వరులని చేయాలి అనే సంకల్పంతో ముందుకు నడుస్తా ఉన్నాం. దాదాపు 22,000 పైచలకు ఒక్క సంవత్సరంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణుల సంఘాలకు మనం అందరం కూడా బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాల ద్వారా ప్రోత్సాహం చేస్తా ఉన్నాం. ఇంకో మాట చెప్తాం. ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు నేను చెప్తా ఉన్నా, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా. మంత్రి అయిన వెంటనే 4 రోజుల లోపల వారు వచ్చి మంచిర్యాల ప్రాంతంలో ఈ ప్రాంతానికి సంబంధించిన యువతి యువకులు మరి ఉపాధి అవకాశం కల్పించాలి. ఈ ప్రాంతానికి సంబంధించిన మా చదువుకున్న పిల్లలకి ఏదో విధంగా మీరు మీ పరిశ్రమ శాఖకు సంబంధించి మేలు చేయాలని మరియు వారి సంకల్పంతోనే ఈరోజు పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద ఎత్తున పార్కును ఏర్పాటు చేస్తా ఉన్నాం 30 కోట్ల రూపాయలకు. వారు ఆగలే అక్కడ, సరే నేను చేస్తాను ప్రేమ్ సాగర్ రావు గారు అని చెప్తే ఆగకుండా కింది నుంచి పై స్థాయి అధికారులతో మాట్లాడి, ఇటు కలెక్టర్లతో మాట్లాడి, మా పరిశ్రమ శాఖకు సంబంధించిన సెక్రటరీ గారితో మాట్లాడి, వివిధ అధికారులతో అందరితో మాట్లాడి మరి 30 కోట్ల రూపాయలను వారు ఈరోజు ప్రత్యేకంగా శాంక్షన్ చేయించుకొని ఈ మీటింగ్ తర్వాత పరిశ్రమలు ఏర్పాటు కావాలి, తద్వారా యువతి యువకులకు చదువుకున్న వారికి ఉపాధి కల్పించాలనే ఓ సంకల్ప బలంతో మరి మనం అందరం కూడా పోతా ఉన్నాం. గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో మనం ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్న ఈ పరిశ్రమ పార్కు పరిశ్రమలు ఏర్పాటు కావాలి. దానివల్ల అనేక మంది చదువుతా ఉన్న విద్యార్థులకు ఉపాధి కలిగియాలి. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి నేను కానీ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు కానీ పెద్దలు కృష్ణారావు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మనకు కావాల్సింది ఈ ప్రాంతానికి సంబంధించి మొన్న ఈ మధ్యలో మరి ముఖ్యమంత్రి గారితో భారీ నీటి పారుదల శాఖకు సంబంధించిన మంత్రి గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో నిరంతరం పోరాటం చేస్తూ ఇక్కడ ఫ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని దాదాపు 300 కోట్ల రూపాయలతో మరి ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణ కార్యక్రమాలను కూడా మొదలు పెడతా ఉన్నారు ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో. ఒకటి తర్వాత ఒకటి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తా ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారు మీతో మమేకమై అనునిత్యం ఈ జిల్లా ప్రజలకి ఈ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి మన డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారు నిరంతరం
ఏ ఆపద వచ్చినా మీ పరంగా నిలబడి మిమ్మల్ని ఆదుకోవడానికి బాధ్యత పరంగా మిమ్మల్ని అందరినీ నడపడానికి ప్రయత్నం చేస్తా ఉన్న వారు, అదేవిధంగా యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరులు సోదరి మనందరి మనవి చేస్తా ఉన్నారు. మీకు కొద్దిగా నిరుత్సాహం ఉండొచ్చు, రాజకీయంలో మీకు ఇబ్బందులు వచ్చిండొచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్కు సంబంధించి మొన్న మల్లికార్జున ఖర్గే గారు వచ్చినప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు పిలిచి, నువ్వు మా నాయకుడివి, నువ్వు పెద్ద కార్యక్రమం చేసినావు, ఆనాడు నుంచి మొదలు పెట్టిండ్రు, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డావు, వండి నడవండి బ్రో, ఈ నిత్యపడకుండానే ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన్ని వారు తెలియజేయడం జరిగింది. నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, మీ అందరి కృషి ఒకటిగా పోదు, మీ అందరి నిరంతరమైన కృషి, నిరంతరమైన పోరాటం, ఆనాడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి మీరు చేసిన కృషి, మీరు చేసిన శ్రమ ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉంటాయని మేము ఆశిస్తా ఉన్నాము. అదేవిధంగా మా వైపు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నేను మా ఒక్కసారి మనవి చేస్తాను, చాలా మంది మాట్లాడేది ఉంది, పెద్దలందరూ మాట్లాడేది ఉంది.